ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ విత్ మీ అర్మేనియా. ఇదొచ్చేసి ఒక రోడ్ సైడ్ సీటింగ్ అరేంజ్మెంట్ అనమాట. ఇక్కడ అర్మేనియాలో చాలా ప్లేసెస్‌లో ఇలా ఉంటుంది. ఇదొచ్చేసి డ్రింకింగ్ వాటర్ అనమాట. ఇట్లా వాటర్ ఫ్లో అవుతా ఉంటుంది కంటిన్యూయస్‌గా. ఈ చిన్నగున్నది చిన్న పిల్లలకి, హైట్‌లో ఉన్నది పెద్దవాళ్ళ కోసం అనమాట. ఈ సీటింగ్ ఇలా ఎందుకు అరేంజ్ చేస్తారంటే, దారిలో వెళ్ళేవాళ్ళు ఎవరన్నా టైర్డ్ అయ్యి కూర్చోడానికి, లేదంటే ఏదన్నా ఫుడ్ పార్సెల్ తెచ్చుకొని కూర్చొని తినడానికి, రిలాక్స్ అవ్వడానికి ఇట్లా అరేంజ్ చేస్తారనమాట. ఇలా డ్రింకింగ్ వాటర్ వచ్చేసి రోడ్ సైడ్‌లోనే కాకుండగా ఎక్కడైతే అపార్ట్మెంట్ రెసిడెన్షియల్ ఏరియా ఉంటుందో, ఇగో చూడండి ఇదొక రెసిడెన్షియల్ ఏరియా. ఇక్కడ గూడా ఇట్లా అరేంజ్ చేస్తారనమాట డ్రింకింగ్ వాటర్. ఇది తాగడానికి వాటర్, ప్యూర్ డ్రింకింగ్ వాటర్ అనమాట. ఇక్కడ సీట్ అరేంజ్ చేస్తారు కూర్చోడానికి. ఇలా డ్రింకింగ్ వాటర్ వచ్చేసి చాలా చోట్ల అరేంజ్ చేస్తారు ఈ రెసిడెన్షియల్ ఏరియాస్‌లో. ఇక్కడ వచ్చేసి నా వెహికల్ సర్వీసింగ్‌కి ఇయ్యడానికి వచ్చాను. అయితే దాహమేస్తుంటే వాటర్ తాగుదామని వెళ్తున్నాను. ఇది కూడా చూడండి. ఇది కూడా ఒక రెసిడెన్షియల్ ఏరియానే. దాంట్లో ఈ వాటర్ అరేంజ్ చేశారు చూడండి. ఈ వాటర్ కంటిన్యూయస్‌గా ఫ్లో అవుతానే ఉంటుందన్నమాట అలాగా. ఎవరైనా తాగొచ్చు. రిస్ట్రిక్షన్స్ ఏమీ ఉండవు. ఎవరైనా ఆన్ ది వే వెళ్ళేవాళ్ళు ఎవరైనా ఆగి అక్కడ వాటర్ తాగొచ్చు. ఎవరు ఏమీ అబ్జెక్షన్ చేయరు. ఇదొచ్చేసి నేను బండి సర్వీసింగ్‌కి ఇయ్యడానికి వచ్చిన ప్లేస్ అనమాట. ఇదొక రెసిడెన్షియల్ ఏరియా. మంచిగా ఉంటుంది. ఇక్కడ లోకల్ పీపుల్ కూడా మనతోటి చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. ఎవరు ఏమీ అబ్జెక్షన్ చేయరు. ఎవరేమి రిస్ట్రిక్షన్స్ కూడా పెట్టరనమాట మనకి. నా బండి సర్వీసింగ్‌కి ఇంకా సేపు పట్టేలాగుంది. కాసేపు వెయిట్ చేయాలిక్కడ. వెయిట్ చేసి బండి సర్వీసింగ్ చేసి తీసుకొనెళ్ళాలి. ఇదొచ్చేసి మా అపార్ట్మెంట్ దగ్గర కొత్తగా కన్‌స్ట్రక్ట్ చేశారనమాట. ఇది కూడా ఒక డ్రింకింగ్ వాటర్ కోసమని. ఇంకా ఓపెన్ చేయలేదు. ఓపెన్ చేస్తారు త్వరలో. ఎవరైనా మెమోరియల్ అంటే మన బిలవ్డ్ వన్స్ ఎవరైనా ఉన్నారనుకోండి, వాళ్ళ పేరుతోటి ఇలా స్టార్ట్ చేస్తారనమాట. అంటే ఇది ఒక సోషల్ సర్వీస్ లాగా ఇట్లా డొనేట్ చేస్తారనమాట. ఎవరికి ఇష్టం ఉన్న ప్లేస్‌లో, వాళ్ళకి కంఫర్టబుల్ ఉన్న ప్లేస్‌లో వాళ్ళు ఇట్లా డొనేట్ చేసి పెడతారు. చూడాలి ఇంకా ఇది ఎప్పుడు స్టార్ట్ చేస్తారో. ఇది కాకుండా పక్కనే ఇంకొకటి ఉంటుంది. దీని కాకుండా ఇంకా మా అపార్ట్మెంట్ బ్యాక్ సైడ్‌లో కూడా ఒకటి ఉంటుంది. అదే ఇదనమాట. ఎక్కువ ఫ్లో అవుతూనే ఉంటుంది. కానీ దీన్ని ఎక్కువ ఎవరు యూజ్ చేయరు. వాటర్ ఇలాగనే లీక్ అవుతానే ఉంటుంది కంటిన్యూయస్‌గా. యాక్చువల్లీ ఈ ప్లేస్ వచ్చేసి ఎవరికన్నా లీజ్‌కి ఇద్దామని ట్రై చేస్తున్నారు. కానీ ఇంకా ఎవరు రాలేదనమాట. చూడండి అక్కడ సీటింగ్ అరేంజ్‌మెంట్ కూడా ఉంది. అంటే ఈ ఏరియా మొత్తం ఎవరికన్నా లీజ్‌కి ఇస్తారనమాట. వాళ్ళు కాఫీ షాప్ కానీ, ఏదన్నా చిన్న స్టాల్స్ కానీ పెట్టుకొని దీన్ని ఏరియాని డెవలప్ చేసి, నీట్ చేసి వాళ్ళు మెయింటైన్ చేసుకుంటారు. వాళ్ళకి కొద్దిగా రెంట్ వస్తుంది. ఇలా ఉంటుందన్నమాట ఇక్కడ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ. ఆల్ ఓవర్ అవైలబుల్ ఉంటుంది మనకి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్.